కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు ముద్రగడ పద్మనాభం. హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి. 1953 జనవరి 22వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ కాపు సమాజానికి, రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేసిన ముద్రగడ 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో ఐక్య గర్జన సభ ప్రారంభించిన ముద్రగడ కాపు ఉద్యమ నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం 1994లో ముద్రగడ పద్మనాభం కాపుల కోసం నిరాహార దీక్ష. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేసేలా చేసిన ముద్రగడ 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. ముద్రగడ తన రాజకీయ జీవితంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, కాపు ఉద్యమకారుడిగా ముద్రగడ చేసిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ముద్రగడ ముద్ర ఎన్నటికీ చెదరనిది. భువి నుంచి దివికేగిన ముద్రగడకు నంబర్ 1 న్యూస్ అర్పిస్తుంది ఘన నివాళులు.